హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం సాక్షి పేపర్తోని అనాలిసిస్ స్టార్ట్ చేసుకుందాం. సాక్షి పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటమ్గా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించారు. బాబుపై స్కిల్ కేసును కొట్టేయలేం, ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు, కక్ష సాధింపులు లేవు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు. సిఐడి ఎఫ్ఐఆర్ సరైనదే, దాన్ని కొట్టివేయాలనడం సరికాదు. చంద్రబాబును జైలుకు పంపడం సమర్థనీయమే. ముందస్తు అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టివేయలేం. సెక్షన్ 17A వర్తింపై ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు. అది వర్తిస్తుందని ఒకరు, ఈ కేసుకు వర్తించదని మరొకరు తీర్పు. దీంతో ముగ్గురు సభ్యులుండే విస్తృత ధర్మస్థానానికి ఈ అంశం. సిఐడి ఎఫ్ఐఆర్లో ఐపీసీ 409, 120B కింద కూడా బాబుపై కేసులు. ఈ తీర్పుతో వాటిలో ముందుకెళ్లడానికి సిఐడికి పచ్చజెండా. సెక్షన్ 409 కింద నేరం రుజువు అయితే బాబుకు యావజ్జీవ ఖైదీ. సెక్షన్ 17A తేల్చడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయనున్న సిజేఐ సుప్రీం టాప్ 4 సీనియర్ జడ్జెస్లో ఒకరి నేతృత్వంలో విస్తృత ధర్మాసనం. ఆ సీనియర్ న్యాయమూర్తి ఎవరి తీర్పును సమర్థిస్తే 17A ఆ తీర్పే ఖరారు. సెక్షన్ 17Aతో సంబంధం లేకుండా తొలిసారి బోనెక్కనున్న చంద్రబాబు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం సెప్టెంబర్ 9న అరెస్ట్ అయినారు. అరెస్ట్ అయిన తర్వాత వారు అనేక రకాలుగా బెయిల్స్ కానీ క్వాష్ పిటిషన్స్ కానీ వేయడం జరిగింది. బెయిల్ కంటే కూడా క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ ఏంటంటే అవినీతి నిరోధక చట్టం 1988లో సెక్షన్ 17A అనే ఒక సవరణని 2018 జూలై 26 నుంచి అమల్లోకి తెచ్చారు. గత ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు దాన్ని సవరించారు. ఆ సవరణలో ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ నేత కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వారి యొక్క పరిపాలనా నిర్ణయాల్లో భాగంగా చేసిన నిర్ణయాలపైన ఏదైనా కేసులు కానీ, ఏదైనా అభ్యంతరాలు కానీ, అవినీతి జరిగిందనే అనుమానాలు వస్తే దానిపైన ఎంక్వైరీ చేయడానికి, విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకొని విచారణ చేయాలనేది 17A యొక్క సెక్షన్ యొక్క సారాంశం. దాన్ని బేస్ చేసుకొని ఇది 2018 కంటే ముందు జరిగిన ఇష్యూ. స్కిల్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దానిపైన నన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి 17A ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా నా పైన కేసు నమోదు చేశారు. దానిపైన అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నన్ను దీని నుంచి విముక్తి చేయాలని చెప్పి కేసు నుంచి వారు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. దానిపైన గత అక్టోబర్ నెలలో తీవ్రంగా వాదోపవాదనలు జరిగినాయి. ఇద్దరు అడ్వకేట్స్కి, ఇటు చంద్రబాబు నాయుడు గారి అడ్వకేట్ కానీ, అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్కి. ఆ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసి నిన్న తీర్పు ఇచ్చారు. అది ద్విసభ్య బెంచ్ సుప్రీంకోర్టులో. దాంట్లో ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా ఇచ్చారు. ఒకరు 17A వర్తిస్తుంది, కానీ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే రిమాండ్ ఉత్తర్వులను మేము కొట్టేయలేము, దీన్ని ముందుకు పోవచ్చు అని కూడా ఒక జడ్జి చెప్తే 17A దీనికి వర్తించదు. అసలు ఇది 2018 జూలై 26 తర్వాత అమల్లోకి వచ్చింది. కానీ ఈ ఇష్యూ 2018 కంటే ముందు ఉంది కాబట్టి మనం 17Aని దీనికి అప్లై చేయడం వల్ల గతంలో జరిగిన అనేక ఏసీబీకి సంబంధించిన కేసులలో ఇచ్చిన తీర్పులు కానీ, జరుగుతున్న ఎంక్వైరీ కానీ మొత్తం కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి అర్థం లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. కానీ 17A అనేది 2018 జూలై 26 తర్వాత ఏదైతే సెక్షన్ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి జరిగిన ఇష్యూస్కే కానీ గతంలో జరిగిన ఇష్యూస్కి లేదు అని చెప్పి ఒక జడ్జి ఇచ్చిన పరిస్థితుల్లో ఇద్దరు జడ్జిలు వేరువేరుగా కాంట్రాగా ఇచ్చారు. కాబట్టి దాన్ని త్రిసభ్య బెంచ్కి రిఫర్ చేస్తూ సిజేఐకి వీళ్ళు చెప్పడం జరిగింది, ఇద్దరు జడ్జిలు. మొత్తానికి ఏంటంటే 17A ఇష్యూ ఇద్దరు డిఫర్ అయినప్పటికీ రిమాండ్ రిపోర్ట్ను కానీ, ఎఫ్ఐఆర్ కానీ క్వాష్ చేయడానికి వీలు లేదని ఇద్దరు జడ్జిలు ఏకీభవించారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో రిలీఫ్ వచ్చే అవకాశాలు లేదు అనిపిస్తుంది. దీన్ని బట్టి 17Aని బూచిగా చూపించి మేము రిమాండ్ రిపోర్ట్ను కానీ, లోయర్ కోర్టు ఇచ్చిన, స్పెషల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ను కానీ, స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మేము కొట్టేయలేము, కొట్టేయటానికి అవకాశం లేదు. ఇందులో ఐపీసీ 409 ఉంది, 120B ఉంది, దీని ప్రకారం మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి కూడా చెప్పింది. ఐపీసీ 409లో గిట్లా నిర్ధారణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఆ చట్టం, ఆ సెక్షన్ ప్రకారం. మరి ఎట్లా జరుగుతుందో చూడాలి. ఇది ఏది ఏమైనప్పటికీ టీడీపీకి ఇది పెద్ద షాకు. ఎందుకంటే రాబోయే 2 నెలల్లో అక్కడ పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్. టీడీపీకి చావో రేవో అనే పరిస్థితి, టీడీపీకి జీవన్మరణ సమస్య. ఎందుకంటే పార్టీ ఉంటుందా లేదా అనేది కూడా రేపు మార్చి కానీ ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే దాన్ని బట్టే ఉంటుంది. టీడీపీ ఈసారి ఓడిపోవడం జరిగితే పార్టీయే ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కొంత ఈ మధ్య కాలంలో పుంజుకుంటున్నట్టు అనిపిస్తుంది టీడీపీ పార్టీ అక్కడ. కానీ
ఇట్లాంటి న్యాయపరమైన చిక్కులు చంద్రబాబు నాయుడు గారు వీటిపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి, రాజకీయాలపైన కాన్సంట్రేషన్ చేయలేని పరిస్థితి. అదేవిధంగా ప్రజల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చింది కాబట్టి రిలీఫ్ వచ్చిందనుకున్నారు. మళ్ళా దీంతోని కొంత క్యాడర్‌లో కూడా నిరుత్సాహం వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఈ అంశం తప్పనిసరిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీ పరంగా గాని, తెలుగుదేశం పార్టీ పైన ఒక వ్యతిరేక పవనాలు పడే అవకాశం ఉన్నట్లు, మరి దీన్ని ఏ విధంగా చంద్రబాబు మేనేజ్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే జస్టిస్ అనిరుద్ బోసు వర్తిస్తుంది 17A వర్తిస్తుందని చెప్తే త్రివేది మేడం జడ్జి ఇది 17A దీనికి వర్తిస్తదు. 2018 కంటే ముందు జరిగిన ఇష్యూ కాబట్టి దీంట్లో మనం అసలు ఆ ప్రశ్నే లేదు 17A అనే ప్రశ్న అని చెప్పారు. ఈ ఏదైతే 17A వర్తిస్తుందని జస్టిస్ బోస్ గారు చెప్పారు. కానీ 17A వర్తిస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని మిగతా ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చని కూడా చెప్పారు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబు గారికి నెగెటివ్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు గవర్నర్ ఏదైనా ప్రభుత్వానికి ఎండార్ చేసి పర్మిషన్ తీసుకొని కూడా ముందుకు పోవచ్చుంది. మొత్తానికి కేసు అయితే చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారిపైన ప్రభుత్వం మోపిన అభియోగాలపైన రుజువులు సేకరించి ముందుకు పోవటానికి ఒక అవకాశం ప్రభుత్వానికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది డెఫినెట్లీగా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం పడే అవకాశం ఉంది. టీడీపీ పైన, క్యాడర్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి నరేంద్ర మోదీ సంబంధించిన ఒక వార్త, పేదరికంపై పోరాడి గెలిచాం. ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ 9 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి, విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై భారీగా వ్యయం చేశాం. నకిలీలను ఏరేయడంతో ప్రతి పైసా నేరుగా అర్హులకు ప్రజల సొమ్మును తిరిగి వారికి అందిస్తున్నాం. రామరాజ్యం గురించి మహాత్ముడు తులసీదాస్ గొప్పగా వర్ణించారు. జటాయువు నేల కొరిగిన ఈ ప్రాంతాన్ని రామాలయ ప్రతిష్టాపనకు ముందు సందర్శించడం నా అదృష్టం. పుణ్యకాలంలో పురాతన ఆలయాల్లో ఆశీర్వాదాలు పొందుతున్న విజయనగర సామ్రాజ్య సుపరిపాలన మూలాలు ఈ ప్రాంతంలోనే అన్నట్లు నిన్న నాసిక్ అకాడమీ కొత్త క్యాంపస్ను ప్రారంభించినప్పుడు నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్, అదేవిధంగా ఏపీ గవర్నర్ నజీర్, అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా పాల్గొన్నారు. దాని సందర్భంగా పేదరికంపై పోరాడము, గత 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి మేము విముక్తి చేయగలిగామని వారు చెప్పారు. అదేవిధంగా చాలా పుణ్యభూమి పైన రామాలయం, అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి ముందు చాలా పుణ్యభూమి పైన నేను గడుపుతున్నా, చాలా సంతోషంగా ఉంది అనే ఒక అర్థం వచ్చేలా వారు మాట్లాడారు. అదేవిధంగా ఇంకొక వార్త, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఒక అంశం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నారు. దానిపైన ఏ విధంగా ముందుకు పోవాలని ఆల్రెడీ ప్రభుత్వం 3 రకాల నమూనాలను సిద్ధం చేసింది. ఆ నమూనాల ప్రకారం 5 లక్షల రూపాయలు 500 చదరపు అడుగుల ఇల్లు, ఇందిరమ్మ పథకం కింద పేదలకు 5 లక్షల ఇస్తామని కాంగ్రెస్, ఆ మొత్తంతో 450 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి వీలుందని భావిస్తున్న ప్రభుత్వం. అందుకు చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలంతో కలిపి 70 గజాలు కావాలట. అప్పుడు 5 లక్షల మొత్తం పూర్తిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి తక్కువ స్థలం ఉన్న పేదల సంగతి ఏంటి? రాష్ట్రంలో 60 గజాల కంటే తక్కువగా ఉన్న స్థలం ఉన్న పేదలే ఎక్కువగా ఉంటారని అంచనా. తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల కంటే తక్కువ ఖర్చు అవుతుందని అంచనా. అప్పుడు మిగిలే మొత్తాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం ఖాతాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అధికారులు అనుమానాలు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ముందుకు సాగని పథకం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 5 లక్షలతోనే 500 స్క్వేర్ ఫీట్లో ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చని ఒక అంచనాకి ప్రభుత్వం అధికారులు వచ్చినట్టు. 500 స్క్వేర్ ఫీట్స్లో ఇంటి నిర్మాణం చేయాలంటే దాని చుట్టూ వదలాల్సిన ఖాళీ జాగా కూడా కొంత ఉండాలి. మొత్తానికి కలిపి 70 చదరపు గజాలు, 70 స్క్వేర్ యార్డ్స్, 70 గజాలు అంటారు దాన్ని. 70 గజాల ప్లేస్ మినిమం అవసరం అట. ఈ 5 లక్షలకు సంబంధించి వాళ్ళు చెప్పే ప్రమాణాల పాటు ఇల్లు కట్టాలంటే 70 గజాల స్థలం అవసరం ఉంటుంది. 70 గజాలు, 70 గజాలకు మించి స్థలం ఉంటే ఈ 5 లక్షలు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. 450 నుంచి 500 చదరపు అడుగుల ప్లేస్లో ఇల్లు నిర్మాణం అయింది. అప్పుడు ప్రభుత్వం మంజూరు చేస్తారు ఆ 5 లక్షల పథకాన్ని. కానీ ఇప్పుడు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 60 చదరపు అడుగులు, 60 చదరపు గజాలు, ఓన్లీ 60 గజాల ప్లేసులు ఉన్న చాలా పేదవారు ఉన్నారు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారు. మరి వారు ఏ విధంగా 500 చదరపు అడుగుల ఇల్లుని దాంట్లో నిర్మించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 500 చదరపు అడుగులు నిర్మాణం చేసి దాని చుట్టూ ఖాళీ జాగా వదిలేస్తేనే 70 చదరపు గజాలు కావాల్సి వస్తుంది. మరి 60లో ఉన్నోళ్ళు ఏ విధంగా నిర్మించాలనేది ఒక స్పష్టత లేదు. వారికి ఏ విధంగా 5 లక్షలు ఇవ్వాలి,
5 లక్షల కంటే తక్కువే ఖర్చు అవుతుంది కాబట్టి తక్కువ ఇయ్యాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు సంబంధించి అది 60 గజాలు ఉందా, 70 ఉందా, 120 ఉందా, 200 ఉందా పక్కన పెడితే ప్రతి పేదవాడికి మీరన్న ప్రకారం 5,00,000 ఇస్తా అన్నారు. 5,00,000 ఇస్తే వాళ్ళు ఏ విధంగా అయినా యుటిలైజ్ చేసుకొని 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటాడు. పైన ఇంకొక రూమ్ వేసుకుంటాడు. అట్లాంటిది పెట్టండి. కానీ 60 గజాలు ఉన్నోడికి తక్కువ, 70 గజాలకు పైన ఉన్నోడికి ఎక్కువ 5,00,000 ఇస్తామంటే దానివల్ల ప్రజల్లో డిస్క్రిమినేషన్ వస్తది. ఇట్లాంటి వ్యవహారాలు గత ప్రభుత్వం దళిత బంధు గాని, బీసీ బంధు గాని, మైనారిటీ బంధు గాని, గృహలక్ష్మి విషయంలో చేసే దెబ్బతిన్న పరిస్థితి. అట్లాంటి ప్రతి లబ్ధిదారుడికి సేమ్ 5,00,000 ఇయ్యాల. వాళ్ళ గజాలు ఎన్నున్నాయనేది పక్కన పెట్టండి. ఆ గజాల్లోనే ఉన్న వాళ్ళ ప్లేస్‌లోనే నిర్మించుకునే అవకాశం ఉంటది. కానీ ఆ డిస్క్రిమినేషన్ గాని, ఆ వివక్ష చూపకుండా అందరికీ సమానంగా 5,00,000 ఇచ్చే పరిస్థితి ఉంటే మీకు మంచిగుండే పరిస్థితి ఉంటది. అదే ఈనాడు పేపర్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు పేపర్‌లో మనకి ఈరోజు వచ్చిన హెడ్డింగ్ ఐటెమ్స్‌లో ప్రధానంగా బ్యానర్ ఐటెమ్ ఏముందో చూద్దాం. ఆ! ఈనాడులో బ్యానర్ ఐటెమ్‌గా ప్రధానంగా హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడి. స్విట్జర్లాండ్లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR అంటారు దాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం వేదిక అధ్యక్షుడు బర్గే బ్రెండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందించినట్లు బర్గే బ్రెండ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకే సాంకేతికత ఆధారిత కార్యక్రమం రూపకల్పనలో కేంద్రం ద్వారా మార్గం సుగమమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్‌లో 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు జరుగుతున్నాయి. దానికి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు మంత్రి గారు వారిద్దరి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం తరపున. ఆ బృందం అక్కడికొచ్చి ఆ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వచ్చే అనేక రకాల పారిశ్రామికవేత్తలు గాని, పెట్టుబడిదారులను ఆకర్షించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టండి. ఉపాధి అవకాశాలు పెంచండి. ఆ పెట్టుబడి పెట్టేదానికి మీకు మౌలిక వస్తువులు, దానికి కావాల్సిన ల్యాండ్స్ అన్నీ సమకూరుస్తామని అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, పెట్టుబడులు తేవటానికి ఎళ్లారు. దాంట్లో ప్రధానంగా నిన్న ఒక ముందడుగు పడింది. ఆ WEF ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో బర్గే బ్రెండ్ వారి బృందంతోనే మన రాష్ట్ర ప్రభుత్వ బృందానికి చర్చలు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా C4IR అనేది సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే ఒక సెంటర్ ఉంటది. ఇట్లా వరల్డ్ వైజ్ ఇప్పటికే 19 సెంటర్లు ఉన్నాయి. ఇది 19 మంది. మనకి అవకాశం వచ్చింది. మన హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక అగ్రీమెంట్ జరిగింది. ఒప్పందం జరిగింది. చర్చలు జరిగినాయి. దాంట్లో అంగీకారం తెలిపారు. మన ప్రభుత్వం దానికి కావాల్సిన ల్యాండ్ గాని, మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి WEF వాళ్ళు కూడా అంగీకరించారు. ఫిబ్రవరి 28న ఇక్కడ జరిగే బయో ఏషియా సదస్సులో దాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఆ శంకుస్థాపన తర్వాత దాన్ని కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం. ఇది చాలా ఎందుకంటే వరల్డ్‌లోనే 19ది ఇది. మనకి చాలా మంచి అవకాశం వచ్చింది. దీన్ని యుటిలైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం కూడా చాలా ముందు చూపుతోనే వ్యవహరించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఇది దానికి సంబంధించి దావోస్‌కి సంబంధించి. నెక్స్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి వెంకట్ ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్సు. 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు. ఆ ఎమ్మెల్సీలకు సంబంధించి జనవరి 29 ఎన్నికలు ఉన్నాయి. రేపటి వరకు జనవరి 18 వరకు నామినేషన్లకి ఆఖరి తేదీ ఉంది. కాంగ్రెస్ అధిష్టానం నిన్న 2 పేర్లను ఖరారు చేసినట్టు ఆ రెండింటికి అద్దంకి దయాకర్, అదేవిధంగా బల్మూరు వెంకట్ NSA రాష్ట్ర అధ్యక్షుడు. అనేక ఉద్యమాలు చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన. అదే అద్దంకి దయాకర్ TPCC అధికార ప్రతినిధిగా, జనరల్ సెక్రటరీగా అనేక కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన అనేక ఉద్యమాలు చేశారు. వారిద్దరికీ ఛాన్స్ వచ్చినట్లు ఒక వార్త నిన్న బయటకు వచ్చింది. మరి వాస్తవంగా నిన్నటి వరకు అద్దంకి దయాకర్, అదేవిధంగా వేరే పేర్లు కొన్ని వినిపించినాయి.
మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధానంగా వినిపించింది దయాకర్ గారితో పాటు. కానీ బల్మూరు వెంకట అనూహ్యంగా ముందుకొచ్చారు. వారి పేరు మరి పరిశీలనలో ఉన్నట్లు ఒక వార్త వచ్చింది. దాదాపు కన్ఫర్మ్ అయినట్టు వారిద్దరికి ఫోన్లు కూడా ఏఐసీసీ నుంచి వచ్చినట్టు, నామినేషన్లకు ఏర్పాటు చేసుకో అని వచ్చినట్లు కూడా ఒక వార్త ప్రధానంగా ఉంది. చూడాలి ఇది. ఇది ఈనాడు పేపర్‌కి సంబంధించి. నెక్స్ట్ మన ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన ప్రధాన ఐటెమ్స్. ఆంధ్రజ్యోతిలో నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్. ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్‌కు మరే నగరం సాటి రాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానమే. మోదీ కౌంట్‌డౌన్ షురు. అయోధ్య, భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాలా? ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్నాను. ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల్లో 60 భేటీలట. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం. దావోస్‌లో సీఎం రేవంత్ బిజీ అన్నట్లు ఒక వార్త. సర్కారు అందించే సాయంపై పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్న సీఎం. నోవార్టిస్, మెడ్ట్రానిక్స్ సీఈఓలతో ప్రత్యేక భేటీ. నైపుణ్యాభివృద్ధిపై నాస్కామ్ అధ్యక్షుడితో చర్చలు. అభివృద్ధిలో C4IRను స్థాపిస్తాం. హైదరాబాద్లో C4IRను స్థాపిస్తాం. కుదిరిన ఎంఓయూ. వచ్చే నెల 28న ముహూర్తం. ప్రకటించిన WEF అధ్యక్షుడు బోర్గ్ బ్రెండ్ అన్నట్లు ఒక వార్త. ఈ WEF C4IR స్థాపన సంబంధించి వచ్చే నెల 28న దానికి సంబంధించి ఒక ఎంఓయూ జరిగినట్లు, సంయుక్తంగా అగ్రిమెంట్ జరిగినట్లు. ఇంకొకటి, నేను ఒరిజినల్ కేటీఆర్‌ల డూప్లికేట్ కాదు అని వారు చాలా హాట్ కామెంట్స్ నిన్న దావోస్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఇంకొక ఏడాదిలో అది స్పష్టంగా తెలుస్తుంది. అంటే వీరి ఉద్దేశం ఏందంటే, నేను ఒరిజినల్ దాదాపు 20 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి, ప్రజాక్షేత్రం నుంచి ఎట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో నిలదొక్కుని ఈ స్థాయికి వచ్చాను. కేటీఆర్ తండ్రి చాటు కుర్రోడుగా, డూప్లికేట్‌గా ఇట్లాంటి అనేక సదస్సులకి ముఖ్యమంత్రి పోవాల్సింది. అతను ఒక కుటుంబ సభ్యుడిగా అధికారికంగా మంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి కుమారుడు అనే హోదాలోనే వెళ్ళింది తప్ప, మంత్రి హోదాలో వెళ్ళినప్పటికీ చాలామంది మంత్రులు ఉండరు. దాదాపు 18 మంది మంత్రులు ఉంటారు. ఏ మంత్రికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి కొడుకు అనే ఒక ప్రయారిటీతోనే ఇన్ని రోజులు ఉన్నాడు. కాబట్టి డూప్లికేట్ అతను. నేను ఒరిజినల్ అనేది తొందరలోనే తెలుస్తుంది. నేను 20 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఆ అనుభవంతోని చాలా మంచి పరిపాలన అందిస్తాను అని వారు చెప్పారు. అదేవిధంగా ఈ గత 2 రోజులుగా 60 భేటీలు జరిగినాయట. పారిశ్రామికవేత్తలతోని పెట్టుబడులతో 60 భేటీలు జరిగినాయట. నాస్కామ్ అధ్యక్షుడితో కూడా మాట్లాడినట్టు, టెక్నాలజీ డెవలప్మెంట్‌కి సంబంధించి, నైపుణ్యానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది. ఇది మొత్తానికి దావోస్‌కి సంబంధించి ప్రధాన హెడ్డింగ్ ఐటెమ్‌గా ఆంధ్రజ్యోతి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పడుతున్న కష్టాన్ని తెలియజేసే విధంగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెమ్‌గా ఇక్కడ ఏసిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతిలో. ఇంకొకటి ప్రధానంగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. సిడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు. పార్టీ పూర్వభయానికి కృషి చేస్తా షర్మిల అన్నది. షర్మిలకు బాధ్యతలపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. పీసీసీ చీఫ్ల వరుసలో ఆ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ముందే కనిపెట్టిందండి. దీంట్లో పెద్ద అద్భుతం ఏం లేదు. ఆంధ్రజ్యోతి కనిపెట్టడం కాదు, ప్రజలంతా చర్చించిందే. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయితే తప్పనిసరిగా పీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ఆమె కొంత ఉంటుంది. ఎట్లాగూ అభిమానులు ఉంటారు. పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎట్లయితే కొంత స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ లిఫ్ట్ అప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని సీట్లు మరి వస్తాయో రావో చెప్పలేం కానీ ఓట్ షేరింగ్ అయితే పెరిగే అవకాశం. గత 2 ఎన్నికల్లో ఎంత అయితే వరస్ట్‌గా పోయిందో ఆ పరిస్థితి ఉండదు. కొంత రాజకీయంగా పార్టీ నిలదొక్కునే అవకాశం ఉంది. క్యాడర్ నిలదొక్కునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దాదాపు 35 సంవత్సరాలు సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. వారు వారసురాలుగా ఇటు పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఉంటే, అటు వారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కుమారుడు. ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నారు. రాబోయే 2 నెలల్లో జరగబోయే ఏపీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ ఆ రాష్ట్రానికి రావటం వల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అనేది పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. అది టీడీపీకి నష్టం జరగవచ్చా, వైఎస్ఆర్సీపీకి నష్టం జరగవచ్చా అనేది కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో టీడీపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమికి. ఎందుకంటే రాయలసీమ వ్యాప్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. అక్కడ కొంత రాజశేఖర రెడ్డి అభిమానులు కొంత చీలిపోయే అవకాశం ఉంది ఓటు. అప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది.
ఇది ఆంధ్రాకి వచ్చేటప్పటికి తూగో, పాగో గాని, కృష్ణా, గుంటూరు గాని, ప్రకాశం గాని, ఉత్తరాంధ్ర గాని ఈ ఏరియాలో కొంత టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్టర్‌నేట్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకటి క్రియేట్ అయింది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్‌లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన వ్యతిరేకత ఉన్న వ్యక్తులు గాని, వ్యతిరేకత ఉన్న ఓటర్స్ గాని ఎటు ఓటేయాలంటే మొన్నటి వరకు టీడీపీ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండేది. ప్రభుత్వం యాంటీ ఇన్‌కంబెన్స్ ఉన్న ఓటింగు టీడీపీ ఒక్కటే ప్లాట్‌ఫార్మ్ ఉంది మొన్నటి టీడీపీ, జనసేన కూటమి. ఇప్పుడు ఒక మూడో కూటమి తయారైంది. మూడో కూటమి ఒక ఆప్షన్‌గా ఉన్నప్పుడు, ఒక చాయిస్ ఉన్నప్పుడు, అప్పుడు టీడీపీకి ఎట్లాగా నష్టం జరిగింది. అంతే అది యాంటీ ఇన్‌కంబెన్స్ ఓటు టీడీపీకి రావాల్సింది షర్మిల వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది అంటే టీడీపీకి డెఫినిట్‌గా నష్టమే అది. ఇది కొంత టీడీపీ మీడియా గాని, టీడీపీకి సంబంధించిన నాయకులు గాని, షర్మిల వల్ల మాకు లాభం జరిగిద్ది అనుకుంటున్నారు గానీ, మనకున్న అంచనా ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం తప్పనిసరిగా టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ యాంటీ ఇన్‌కంబెన్స్ ఓటు ఏదైతుందో, యాంటీ ఇన్‌కంబెన్స్ ఓటు చీలొద్దు. యాంటీ ఇన్‌కంబెన్స్ చీలే అవకాశాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. యాంటీ ఇన్‌కంబెన్స్ ఓటుకి ఒక ఆల్టర్‌నేట్ చాయిస్ వచ్చింది. ఆల్టర్‌నేట్ చాయిస్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక్కడ మొన్న మనం తెలంగాణలో గడిచిన ఎన్నికల్లో చూసినాం. ఆదిలాబాదు, నిజామాబాద్ ఏరియాలో గాని, హైదరాబాద్ ఏరియాలో గాని ఓట్ షేరింగ్ బీజేపీకి చీలిన దగ్గర టీఆర్ఎస్‌లో అప్పడది. కాంగ్రెస్ నష్టపోయింది. నిజామాబాద్‌లో నష్టపోయింది, మెదక్‌లో నష్టపోయింది, హైదరాబాద్‌లో నష్టపోయింది, ఆదిలాబాద్‌లో నష్టపోయింది. అక్కడ కొన్ని బీజేపీకి సీట్లొచ్చినియి, కొన్ని కాంగ్రెస్ పార్టీకొచ్చినియి, కొన్ని టీఆర్ఎస్‌కొచ్చినియి. అక్కడ బీజేపీ ఓట్ షేరింగ్ చీల్ ఉండకపోతే అక్కడ కాంగ్రెస్ ఇంకా కొన్ని సీట్లొచ్చాయి. అట్లా రేపు జగన్మోహన్ రెడ్డి కూడా కొంత కలిసొచ్చే అవకాశం ఏపీలో కొన్ని జిల్లాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇది మొత్తానికి వైఎస్ షర్మిల రూపంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి కలిసొస్తుంది, ఎవరికి నష్టపోతారనేది చూడాలి. ఇది అద్దంకి, బలమూరి ఖరారుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు కూడా ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. వెంటిలేటర్‌పై తమ్మినేని వీరభద్రం ఉదయాన్నే గుండెపోటు, ఖమ్మంలో వైద్యం, అనంతరం హైదరాబాద్ ఏఐజీకి తరలింపు. పరిస్థితి విషమం, చికిత్స అందిస్తున్నాం వెల్లడించిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిన్న గుండెపోటుకు గురైనట్లు సోమవారమే అస్వస్థతకు గురయ్యారట. అక్కడ నుంచి ఖమ్మం దగ్గరలో వారి సొంత ఊర్లో తెల్దారిపల్లిలో ఉన్నారు. అక్కడ నుంచి హోమ్ టౌన్ అనేట ఖమ్మానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు రిఫర్ చేశారు హైదరాబాద్‌కి. ఏఐజీ హాస్పిటల్‌లో వెంటిలేటర్ పైన ఉన్నారు. చాలా విషమంగా ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరి ఎట్లా ఉంటదో చూడాలి. వారు హార్ట్ అటాక్‌తోని అదేవిధంగా కిడ్నీ, లంగ్స్ కూడా కొంత ఇన్ఫెక్షన్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో సంబంధించి కూల్‌గా కబ్జా అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి అసలు కొండలు తొలిచి, చెరువును పూడ్చి ప్రైవేట్ రోడ్డు. బయోడైవర్సిటీ పార్కుకు కూతవేటు దూరంలోనే రోడ్డేసిన 3 ఎకరాల భూమి విలువ 450,00,00,000. మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం. లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్న మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటవేత వైఖరే. గత సర్కారులో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుతో లింకు. ఆయన నివాసం కూడా అందులోనే విల్లాల్లోనే ఉంది. ఇది కాజాగూడ దగ్గర షేక్‌పేట తర్వాత కాజాగూడ దగ్గర ఉన్న గుట్టలుని తొలిచి ప్రభుత్వానికి సంబంధించిన భూమిని తొలిచి రోడ్డేస్తున్నాడు. 3 ఎకరాలు కబ్జా పెట్టి పడేసిండు. దాని వాల్యూ 450,00,00,000 ఉంటది. ఒక ఎకరం 150,00,00,000 ఉంది అక్కడ. యథేచ్ఛగా గత ప్రభుత్వంలో ఒక మంత్రికి సంబంధించిన బామ్మర్ది కంపెనీ అట ఆ విల్లాలకు సంబంధించిన రోడ్డు లేక ఆ రోడ్డుని ఈ ప్రభుత్వ భూమిలోంచి దర్జాగా కబ్జా చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో. ప్రతిరోజు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ తిరిగే రోడ్‌లోనే పబ్లిక్‌గా కబ్జా చేస్తుంది. ఒక్క అధికారి స్పందించలే. ఒక హెచ్ఎండీఏ గాని, ఒక జీహెచ్ఎంసీ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని అసలు ఇదేంటి ఇక్కడ కొండ మందా? కాదా? ప్రభుత్వందా? కాదా? అనేది ఒక్కడు స్పందించినోడు లేడు. యథేచ్ఛగా మామూలుగా ఎవడన్నా పేదవాడు ఒక 100 గజాలు గుడిసేసుకుంటే వాడిని పీకిందనుకో వదిలిపెట్టరు. 450,00,00,000 విలువ చేసే భూమిని యథేచ్ఛగా పట్టపగలే ప్రొక్లైన్‌లు పెట్టి, జేసీబీలు పెట్టి, ఇట్లా మొత్తం రోడ్డేస్తే చూసుకుంటూ ఉన్నారు తప్ప ఒక్క అధికారి స్పందించలా. ఇది మన మన ప్రభుత్వానికి సంబంధించిందని ఒక ఫీల్ కూడా ఎక్కడ లేదు. దానిపైన ఈ మీడియాకు సంబంధించిన వ్యక్తులు సంబంధిత అధికారులను అడిగితే ఎవడు కూడా తప్పించుకునే పరిస్థితి. ఇది మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మా నోటీసులో లేదనే తప్ప ఇది ఎంత దారుణమైన ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. అధికార పార్టీ అండదండలతోనే అది ఈ పార్టీ కావచ్చు, రేపు ఇంకొక పార్టీ కావచ్చు, మొన్న పోయిన పార్టీ కావచ్చు. మొత్తానికి ప్రతి రాజకీయ పార్టీ యొక్క అండదండలు పార్టీలకు సంబంధించిన నాయకుల అండదండలతోని ఇట్లాంటి కబ్జాలు,
ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. వీటిపైన తప్పనిసరిగా ఆహ్, పౌరులు చైతన్యవంతమై ఇట్లాంటి నిలువరిస్తే తప్ప రాజకీయ నాయకులకు ఆ చిత్తశుద్ధి ఉండదు. రాజకీయ నాయకులు అది ఏ పార్టీ వాడైనా గాని చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటివి జరుగుతాయా? అక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా పోతూ ఉంటారు. ఒక్కడు కూడా దానిపైన మాట్లాడినోడు లేడు. అదే అధికారులు పోతుంటారు. అధికారులు మాట్లాడలే. 450,00,00,000 3 ఎకరాలు ఒక ప్రైవేటు విల్లాలకు సంబంధించిన రోడ్డు కోసం దారులు అది ఏస్తన్నారట రోడ్డు. ఎంత దారుణం. 450,00,00,000. దిశ పత్రిక చూద్దాం. దిశ పత్రికలో దిశ దిశలో ప్రధానంగా కొనసాగింపా, తొలగింపా రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో నిర్ణయం తీసుకున్న సర్కారు. కీలక స్థానాల్లో 5గురు ఐఏఎస్‌లు కంటిన్యూ. ఆయా శాఖలకు సెక్రటరీలుగా వర్కు. హెచ్ఓడీలుగా పలువురు సీనియర్ ఆఫీసర్లు సైతం అన్ని విషయాల్లో వారిదే పెత్తనం. చాలా డిపార్ట్మెంట్‌లో వందలాది మంది బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నచ్చినట్లుగా రీఅపాయింట్. ఫలితంగా కింది స్థాయి ఆఫీసర్లుగా దక్కని ప్రమోషన్స్, పదోన్నతి లేకుండానే అనేక మంది విరమణ. రిటైర్డ్ లెక్కలు తీసేందుకు సర్కారు కసరత్తు. ఇది కొనసాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్‌లలో ఒక 5గురు ఉన్నారు. అదర్ సిన్హా యానిమల్ హస్బెండరీ, రాణి కుముదిని కార్మిక శాఖ సెక్రటరీ, ఉమర్ జలీల్ మైనారిటీ శాఖ, అరవింద్ సింగ్ జీఏడీ, అనిల్ దేవాదాయ శాఖ. వీళ్ళందరూ ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్‌లు. వీళ్ళని కేసీఆర్ ప్రభుత్వంలో అడిగేవాళ్ళు లేడని వాళ్ళని రీఅపాయింట్ చేసుకున్నాం. వాళ్ళని రీఅపాయింట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వ్యక్తులను అక్కడ పెట్టుకొని వాళ్ళకి ఎక్స్‌టెన్షన్ చేస్తూ వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటూ వారి కింద ఏదైతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న అధికారులు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. వేచి చూస్తున్నారు. కానీ ప్రమోషన్ లేదు. ఇట్లా నచ్చిన అధికారులను పెట్టుకొని అనేక దందాలు చేసిన పరిస్థితి గత ప్రభుత్వం ఉంది. దీనిపైన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సీరియస్‌గా దృష్టి పెట్టి ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం ఎంతమంది ఉన్నారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రిటైర్డ్ అయిన వ్యక్తుల్ని ఎంతమందిని రీఅపాయింట్ చేశారో ఆ లిస్ట్ అంతా కావాలి అని చెప్పి సేకరిస్తారట. దీనిపైన మరి ఏమైనా యాక్షన్ తీసుకొని అందరిని తొలగిస్తారా చూడాలి. తొలగించడంతో పాటు ఇట్లా ఎవరైతే రీఅపాయింట్ అయ్యి అనేక అక్రమాలకి, అనేక అవినీతి కార్యక్రమాలకి, అనేక కబ్జాలకి అధికార పార్టీ నాయకులకు అప్పుడు సహకరించిన వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షించాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రికవరీలు చేయాలి అవసరమైతే. చేస్తే తప్ప ఇట్లా ఉట్టినే రిమూవ్ చేసుకుంటూ పోవడం వల్ల ప్రజలకి సంబంధించిన సొమ్ముకి ఆసరా ఏదైతే రికవరీ అయ్యే పరిస్థితి ఉండదు. మీరు అభియోగాలు మొన్నటి వరకు మోపిన వ్యక్తుల్ని మళ్ళీ కాపాడే ప్రయత్నం చేయొద్దు. ఆ కాపాడే ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదే ఉండదు. ప్రభుత్వం మీరు కాంగ్రెస్ పార్టీగా మొన్నటి వరకు ఏదైతే విమర్శలు చేశారో అవినీతి కార్యక్రమాలకి ఎంతోమంది రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకొని వ్యవహరిస్తుండో కేసీఆర్ అని, మరి దాన్ని మొత్తాన్ని బయటికి తీయాలి తప్ప ఇట్లా వార్తలు లీకులు చేసి కొనసాగిస్తారా, దింపుతారా, తొలగిస్తారా? ఇక తొలగించవచ్చు, తొలగించకపోవచ్చు. ప్రభుత్వం ఇష్టం. తొలగించండి. కానీ వారు చేసిన మోసాలకి, వారు చేసిన అవినీతికి, అక్రమాలకి సమాధానం ఏంటనేది కూడా కావాలి. ఇంకోటి ప్రధానంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు అని క్వెషన్ మార్క్ ఇచ్చారు. దిశ పేపర్లో ఇచ్చారు. కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఆందోళనలో నిరుద్యోగులు. లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు. రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు. మళ్లీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్. కోచింగ్ సెంటర్లు నిర్వాహకుల పని అని డౌటు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు అని మరి కోచింగ్ సెంటర్లు ఇట్లాంటి ప్రచారం లేపినాయా? మరి నిజంగా ఉందా? రీకండక్ట్ చేయొద్దని కోర్టు చెప్పిందని ఒక వార్త కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? లీగల్గా అసలు రద్దు చేసే అవకాశం లేదని కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ 2 సార్లు రద్దయింది. ఒకసారి పేపర్ లీకేజ్ అయ్యి రద్దయితే, ఒకసారి బయోమెట్రిక్ వల్ల రద్దయింది. బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్ల ఎగ్జామ్ నిర్వహణలో టీఎస్పీసీ చేసిన లోపాల వల్ల రెండోసారి రద్దయింది. ఇప్పుడు మూడోసారి ఎగ్జామ్ రాయటానికి ఉంది. మరి మూడోసారి ఎగ్జామ్ రాయాలన్నా, అసలు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందా లేదా అనే చర్చ నడుస్తుంది. గ్రూప్ 1 రద్దు అని క్వెషన్ మార్క్ పెట్టారు. మరి ఇది ఏమైంది అని నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొల్పడానికి కోచింగ్ సంస్థలు చేస్తున్న నాటకమా, ప్రచారమా తెలవాలి. దీనిపైన నిరుద్యోగులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి తప్ప ఎమోషన్స్ తీసుకొని దీనిపైన రద్దు అవుతుందని కొంతమంది, రద్దు కాదని కొంతమంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ రావాలి కూడా ప్రభుత్వం వైపు నుంచి. రద్దు అనే ఒక వార్త వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా రద్దు ఉందా లేదా, రద్దు లేదు అంటే లేదు, రద్దు చేయము, దాన్ని ప్రక్షాళన చేస్తామని ఒక ప్రకటన చేయండి తప్ప ఈ ఆందోళనతోని నిరుద్యోగులు ఇప్పటికే చాలా చాలా ఆందోళన పడి 10 సంవత్సరాల నుంచి చాలా టెన్షన్స్‌తోనున్న పరిస్థితి. ఇది వెలుగు చూద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన న్యూస్ ఐటమ్స్ ఏమున్నాయనేది. వెలుగులో ప్రధానంగా ఎమ్మెల్సీలు ఇద్దరికి సంబంధించి బలమూరు వెంకట, అద్దంకి దగ్గరికి వచ్చినట్లు ఒక వార్త. అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడి పేరు. నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అని రేపు నామినేషన్లకు ఆఖరు అంటూ ఒక వార్త వచ్చింది. రిటైర్డ్ ఆఫీసర్లకు సంబంధించి కూడా రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరు ఉన్నారు,
వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కారు సంస్థలకు ఆదేశం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులరు. ఇది రిటైర్డ్ ఆఫీసర్లకు సంబంధించి. ఇంకోటి ప్రధానంగా వెలుగులో వచ్చిన వార్త ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండుగా. ఆ ప్రాజెక్టు పేరుతో 2,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు. గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్ నివేదికలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను లేవనెత్తింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దాంట్లో ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం అనేది ఉత్త దండగ పని. దాదాపు 2,000 కోట్ల రూపాయలు వేస్ట్గా నీళ్లలో పోసినట్లు అయిందని కూడా ఒక వార్త వచ్చింది. కాగు చెప్పినట్లు శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66% ఎల్ఎండి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? లోయర్ మిడ్ బానేరు కిందనే దాదాపు శ్రీరామ్ సాగర్ యొక్క ఆయకట్టు 66% లోయర్ మిడ్ బానేరు ఎల్ఎండి కిందనే ఉంది. ఉన్నాక దానికి రివర్స్ పంపింగ్ పెట్టి ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం అని చెప్పి 2,000 కోట్లు వృధా చేశారట. 66% ఆల్రెడీ ఒక డ్యామ్ కింద ఒక ప్రాజెక్ట్ కింద ఉన్నాక ఎల్ఎండి అనే ప్రాజెక్ట్ కింద మిగతా 34% కోసం మీరు 2,000 కోట్లు ఖర్చు పెట్టి రివర్స్ పంపింగ్ పెడితే దేనికి లాభం అనేది కాగు లేవనెత్తింది. రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదట. కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగం అక్రమాలు జరిగాయని వెల్లడి. కాగు ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు 327% అదనపు చెల్లింపులు. 327% ఆఫ్ బిల్స్ ఎక్కువ పే చేశారట. 100% కాదు, 200% కాదు, 327%. అంటే కొనుగోళ్లలో 14,500 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం. 14,500 కోట్లు కొనుగోళ్లలో మోటార్లు కానీ పైపులు కానీ కొనే దాంట్లో 14,500 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందట. అక్రమాలు జరిగినాయి. జెన్కోలో రిటైర్ అయిన ఇంజనీర్ చేసిన అంచనాలతో ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్కి ఆధారాలు ఏమిటో అప్పటి ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్టర్కు ప్రభుత్వం 2,57,00,000 చెల్లించగా సదరు కాంట్రాక్టర్ బిహెచ్ఈఎల్కి 60 లక్షలు మాత్రమే చెల్లించారు. ఎంత పెద్ద అవినీతిది! ఒక రిటైర్డ్ అయిన జెన్కో ఇంజనీర్తోనే ఎస్టిమేషన్లు వేయించి ఆ ఎస్టిమేషన్కి ఆధారాలు ఏంది, ఆ ఎస్టిమేషన్కి పాటించిన నిబంధనలు ఏంటి తెలపకుండా ఒక్కొక్క మోటార్కి 2,57,00,000 ప్రభుత్వం చెల్లించిందట కాంట్రాక్టర్కి. 2,57,00,000 ఒక మోటారు. కానీ అతను మన దగ్గర ఉన్న బిహెచ్ఈఎల్లోనే మాట్లాడుకొని మోటార్ కొనుక్కొచ్చిండు. ఎంతకి? 60 లక్షలకు కొనుక్కొచ్చిండు. 60 లక్షల మోటార్ని 2,57,00,000 మీరు చెల్లిస్తే ఎన్ని రెట్లు ఎక్కువ? దాదాపు 4 రెట్లు ఎక్కువ చెల్లించారు. అంటే ఎవరి జేబుల్లోకి పోయినట్టు ఈ పైసలు? ఇదే 60 లక్షలు మనం పోయి బిహెచ్ఈఎల్లో తెచ్చుకోవచ్చు కదా, ప్రభుత్వమే మాట్లాడుకొని. కాంట్రాక్టర్ ఎందుకు దానికి? ఇది ప్రభుత్వం చేసే, ఇది కాగు నివేదికలో స్పష్టంగా చెప్పారు. ఇట్లాంటి వాటిపైన మీరు ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి వ్యక్తులను శిక్షించాలి, ఇట్లాంటి దగ్గర రికవరీ చేయాలి. 2.57 లక్షలు అంటే 2,57,00,000 ఒక మోటార్కి ఇస్తే 60 లక్షలకి వాడు కొనుగోలు చేసి మిగతా అంతా కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, రాజకీయ నాయకులు తింటాం అన్నట్టు. ఇదే 60 లక్షలకు మీరు పోయి కొనవచ్చు కదా. ప్రభుత్వం ఇంత యంత్రాంగం ఉంది, ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఎవడికో ఇచ్చి 60 లక్షలు చేసేదాన్ని 2,57,00,000 వాడికి చెల్లించే బదులు ఇది ఒక మోసం. అయితే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీఇంజనీరింగ్ చేయడం ద్వారా 767 కోట్ల వేస్ట్ చేశారు. కొండపోచమ్మ సాగర్కు 74 కోట్లతో గ్రావిటీ కెనాల్ తోగా ఆ కెనాల్ మల్లన్న సాగర్లో మునిగిపోయిందట. 74 కోట్లు పెట్టి కొండపోచంలో కాలువ తవ్వితే ఆ కాలువ మల్లన్న సాగర్లో మునిగిపోయింది. 74 కోట్లు ఉట్టినే నీళ్ళలో పోసేసినట్టే. సున్నెల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలో వరదకు సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి 189 కోట్ల నష్టం వాటిల్లింది. వాటి రిపేర్లకు మళ్ళీ 476 కోట్లు. వరదలో కాంక్రీట్ బేస్ కొట్టకపోతే 189 కోట్లు నష్టపోతే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి 476 కోట్లు ఖర్చు పెట్టారట గత ప్రభుత్వం. అంటే ఏం తెలివితేటలు, ఏం ఇంజనీరింగు, ఎక్కడుంది మన వ్యవస్థ? 100 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసినట్లు అయిపోయింది వృధాగా. ఇంత దారుణమా? పవర్ హౌజుల్లో వాడే ఈఓటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోళ్లను భారీగా అక్రమాలు జరిగాయి. వీటి కోసం 1,282 కోట్లు గుంపగొత్తగా చెల్లించారని, ఇందులో ఏ పనికి ఏ ప్రతిపాదనగా చెల్లించారని వివరాలు ఇవి లేవు. ప్రైజ్ అడ్జస్ట్మెంట్ కింద స్టీలు, సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో చేసిన చెల్లింపుల్లో 1,342 కోట్ల అక్రమాలు. అబ్బాబ్బాబ్బా! బ్యాటరీలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎర్త్ మెటీరియల్ కొనుగోళ్ల కోసం దాదాపు ఎంత అంటే 1,282 కోట్లట. అసలు దేనికి ఎన్ని కోట్లు అనేది రాయాలి. మిస్లీనియస్ కథం 1,282 కోట్లు మిస్లీనియస్. 100 కోట్ల రూపాయలకు ఎవడైనా మిస్లీనియస్ రాస్తారా? 100 కోట్లు.
ఏదో ఒక 10,000, 5,000 లేకపోతే 1,00,000, 2,00,000 అంటే మిస్‌లీనియస్ ప్రతిది రాయలేం కాబట్టి. 1,282,00,00,000 మీరు మిస్‌లీనియస్ రాసి దేనికైతే ఖర్చు పెట్టారో రాయకుండా తిని పడేశారు. బుక్కేశారు మొత్తం. ఇది అవినీతి అంటే. ఇంకోటి 1,342,00,00,000 ప్రైస్ అడ్జస్ట్‌మెంట్. మెటీరియల్ కాస్ట్ సిమెంట్‌కి, ఐరన్‌కి పెరుగుతుంటాయి కదా! రేట్లు పెరిగేదానికి అడ్జస్ట్‌మెంట్స్ కోసం 1342,00,00,000 ప్రభుత్వం ఎక్కువ ఇచ్చింది కాంట్రాక్ట్. ఇది మొత్తం గూడా కొన్ని వందల కోట్లు, వేల కోట్లు అవినీతి జరిగింది. దీంట్లో స్పష్టంగా కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆడిట్ సంస్థ. అది ఇచ్చిన రిపోర్ట్ చాలు. మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధుండి ఎంక్వైరీ చేయదలుచుకుంటే విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిసారి విచారణ చేస్తాం, జైల్‌లో పెడతాం, కక్కిస్తాం. ఈ ఉట్టిగా పొలిటికల్ డైలాగులు కాకుండా నిజంగా మీరు చేయదలుచుకుంటే ఇది చాలు. ఈ ఈ నివేదిక చాలు. ఈ రిపోర్ట్ చాలు. కాగ్ రిపోర్ట్ చాలు. ఇది చట్ట ప్రకారం ఉంది. దీనిపైన ఏ చర్యలైనా తీసుకోవచ్చు. ఎవడెవడైతే ఉందో దాని వెనక ఉన్న అధికారులు మొత్తాన్ని గుంజొచ్చు. రాజకీయ నాయకులను బయటికి లాగొచ్చు. గతంలో చేసిన మంత్రులు కావచ్చు. మొత్తాన్ని గుంజి బయటికి జైల్‌లో పెట్టే పరిస్థితి ఉంది. రికవరీ చేసే పరిస్థితి. కాళేశ్వరంలో టెండర్లు లేకుండా 30,000 కోట్ల పనులు ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్. మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు. త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు. 30,000 కోట్లు కాళేశ్వరంలో టెండర్లు వెళ్లకుండా 30,000 కోట్లకు సంబంధించిన పనులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. 30,000 కోట్లకు సంబంధించిన పనులు ఎవడైనా నామినేషన్‌లు ఇస్తారా? వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ బినామీలకి ఇచ్చుకున్నట్లే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇట్లాంటి వాటిపైన చేయాలి. మీరు ఉట్టిగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చి, మేము జైల్‌లో పెడతాం, మేము ఏదో చేస్తాం, మీరు అది చేయండి, సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాయట్లేదని ఒకడడగా, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి రాసినాం, మీరు ఒకటాయన ఇంకొకటానా? ఇది కాదు. దీంతోని ప్రజల్లో పెద్ద నమ్మకాలు రావు. ప్రజలకు ఒరిగేది లేదు. ప్రజలకు ఒరగాలంటే ఇట్లాంటి కాగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఈ వందల కోట్లను రికవరీ చేసే పద్ధతి చూడండి తప్ప, ఏదో ఉట్టిట్టి మాటలు చెప్పడం వల్ల ఒరిగేదేం లేదు. విచారణకు రాలేను. ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. లిక్కర్ స్కామ్‌లో విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది. అయితే ఈడీ ఆఫీసులో మహిళల విచారణపై తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, దానిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానున్నా తాను విచారణకు రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై ఇచ్చారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఆల్రెడీ 2 సార్లు ఈడీ ఎంక్వైరీని ఎదుర్కొన్నారు. మూడోసారి విచారణకు రావాలని చెప్పి వారికి నోటీస్ వారం రోజుల క్రితమే ఇష్యూ చేశారు. నిన్న మంగళవారం విచారణకు పోవాల్సి ఉంది. నేను రాలేనని మెయిల్‌లో పెట్టారు ఆ లెటరు. ఇట్లుంటే చట్టం అందరికి సమానమే అంటారు. చట్టం ఎట్లా సమానం? అదే మామూలు ఒక సామాన్యుడికి ఒక కేసు అయితే నేను రాలేనని మెయిల్‌లో పెడితే ఒప్పుకుంటారా? ఇదే ఈడీ గాని, పోలీసోళ్ళు గాని, ఇంకోటి గాని, సిబిఐ గాని. ఇది చట్టం అందరికి సమానం అంటే. ఇది అనుకోవడానికి పనికొస్తది చట్టం అందరికి సమానం అని గాని, ఇంప్లిమెంటేషన్‌లో చాలా లోపాలున్నాయి. అధికార యంత్రాంగం తప్పుదో పట్టించే విధంగా అధికార యంత్రాంగం వ్యక్తులను బట్టి చట్టాన్ని అప్లై చేస్తున్నట్టే అనిపిస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ ఏశారు. సుప్రీంకోర్టులో ఎట్లాంటి ఆర్డర్ రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఏస్తే కూడా అది వచ్చిందాకా ఆగాలంటే అది 10 సంవత్సరాలు పట్టిద్ది. దాంట్లో ఎట్లాంటి ఆర్డర్ రాదు. మీరు ఆగుతారా అరెస్ట్ చేయకుండా? చాలామంది క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లో కొన్ని వేలు పెండింగ్ ఉంటాయి రోజు. ఎఫ్ఐఆర్‌ల పైన. ఆడ ఆగుతున్నారా? అరెస్ట్ చేసి పడేత్తరు. కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప మేము ఆగమని అరెస్ట్ చేస్తారు మామూలోళ్ళనైతే. కోర్టు ఎట్లాంటి ఆర్డర్ ఇలా పిటిషన్ పెండింగ్‌లో ఉందని నేను రానంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఇది వివక్ష అంటే. ఇది దీన్ని మళ్ళా చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరికీ సమానమే అంటే ఎక్కడ సమానం? ఈమెయిల్‌లో మీరు రిప్లై ఇస్తే ఎమ్మెల్సీ కవిత గారు రిప్లై ఇస్తే ఈడీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు నిన్నటి నుంచి ఈ రోజు వరకు. మరి సుప్రీంకోర్టులో పిటిషన్ ఉందని వారు ఇచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. పిటిషన్‌లో ఆర్డర్ రాలేదు కాబట్టి మేము విచారణ చేయొచ్చని మీరు అడగొచ్చు. లేదు మేము పిటిషన్ ఉంది కాబట్టి ఆగుతున్నాం అని ఒక ప్రెస్ ప్రకటన ఇయ్యండి. ఇట్లా ఈ రాజకీయ నాయకులకు ఒక రకంగా, సామాన్యులకు ఒక రకంగా ఈ చట్టాన్ని వినియోగించే పద్ధతి అధికారులు కూడా మానుకోవాలి. దీనివల్ల ప్రజల్లో చట్టం పైన నమ్మకాలు పోయే అవకాశం ఉంది. 3 నెలల్లో ట్రిపుల్ ఆర్ భూసేకరణ పూర్తి చేయాలి. ఉత్తర దిక్కు పనులకు వెంటనే టెండర్లు పిలవాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దక్షిణ భాగాన నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి. ట్రిపుల్ ఆర్‌కు సంబంధించి 3 నెలల్లో భూసేకరణ మొత్తం చేసి ఉత్తర దిక్కులో పనులు స్టార్ట్ చేయాలి. దక్షిణ దిక్కులో దానికి సంబంధించి నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కూడా కోరినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ట్రిపుల్ ఆర్‌కు సంబంధించి ఒక స్టెప్ ముందుకు పడ్డది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతుందో అది 3 నెలల్లో కంప్లీట్ చేసి
మొత్తం రోడ్డు పనులు స్టార్ట్ చేయాలి. ఇప్పటికే డిలే అయిందన్నట్టు ఒక వార్త ప్రధానంగా ఇక్కడ వెలుగు పేపర్‌లో ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన ఐటెమ్స్ నమస్తే తెలంగాణలో తగ్గిన పేదరికం. కేసీఆర్ పాలనలో జీఎస్‌డీపీ వృద్ధి ఫలితం అతి తక్కువ పేదలున్న రాష్ట్రాల్లో టాప్ 3 అట. దేశంలో అత్యధిక పేదలున్న రాష్ట్రం బీహారు. వెల్లడించిన నీతి ఆయోగ్ తాజా నివేదిక రాష్ట్ర విజయంపై గర్వంగా ఉన్నది అని కేటీఆర్ చెప్పినాడు. 83% 8 ఏళ్లలో తెలంగాణలో తగ్గిన పేదల సంఖ్య. అబ్బో! 83% పేదల సంఖ్య తగ్గిందట 8 ఏళ్లలో. అంటే కేసీఆర్ యొక్క పనితనం వల్లనే తగ్గింది అన్నట్లు ఒక బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ఏసింది. దీని పక్కనే ఇంకోటుంటది చూడండి వార్త. చేనేత కార్మికుడు బలవన్మరణం. ఉపాధి కరువై అనారోగ్యము తీవ్రమై కఠిన నిర్ణయం. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో ఉరేసుకున్న చంద్రబోసు. డబ్బులు లేక యూపీ నుంచి రాని కుటుంబం మున్సిపాలిటీలో సిబ్బందితో అంత్యక్రియలు అని చెప్పి వస్త్ర పరిశ్రమను కాపాడాలని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలు పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సూచన. సిరిసిల్ల వస్త్ర సంక్షోభ వార్తలపై ఆందోళన. ఇక్కడేమో పేదరికం తగ్గింది. 83% 8 ఏళ్లలో తగ్గింది. ఇది కేటీఆర్ విజన్‌కి, కేటీఆర్ యొక్క ముందు చూపుకి, దార్శనికానికి ఇది ఫలితం అని ఇక్కడ ఇచ్చిండు. పక్కనే వార్త ఏమి ఇచ్చిండు? చేనేత కార్మికుడు బలవన్మరణం. పేదరికాన్ని తట్టుకోలేక చచ్చిపోయిండట. మరి ఇంత అభివృద్ధి చెందాక పేదరికమే తగ్గాక 83% ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసి నెల రోజులకే, నెల రోజుల ముందు మనదే కదా ప్రభుత్వం, మనమే ఉన్నాం అధికారంలో. కనీసం సోయి ఉండాలిగా. ఎక్కడ అభివృద్ధి అయింది? ఇది తప్ప, ఇది తప్ప. నిజంగానే పేదరికం పోతే పేదరికాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఒక చేనేత కార్మికుడు అని ఇక్కడ వార్త ఇస్తారు మీరు. మరి పేదరికం తగ్గిందే, పేదరికం పెరిగిందే కేసీఆర్ హయాంలో? ఉట్టిగా ఈ జీఎస్‌డీపీలు ఇవన్నీ చూయించి ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఈ జీఎస్‌డీపీలతో ఎవడికి ఒరిగేది? ఎక్కడ పేదరికం తగ్గింది? ఎక్కడ వలసలు ఆగినాయి? మీరే ఇస్తున్నారు కదా వస్త్రం. ముంబై నుంచి డబ్బులు లేక ఛార్జీకి లేక రాలేకపోయిందట. దానివల్ల ఆత్మహత్య చేసుకున్నాడు పేదరికంతో. పేదరికం ఉంది లేదు అని ఏడు చెబుతూ పేదరికం ఉందని ఏడు చెప్తుంటారు. ఒకవేళ నిజంగానే పేదరికం తగ్గింది మీ వల్ల, మీ ప్రభుత్వ పరిపాలన వల్ల, 9 ఏళ్లలో మీరు చేసిన పరిపాలన వల్ల తగ్గింది అనుకో. మరి తగ్గిన పేదరికం మళ్ళీ నెలలోనే ఎట్లా వస్తుంది? రాదుగా. ఒక నెలకే మళ్ళీ పెరిగితే పేదరికం, చచ్చిపోయేంత పేదరికం, ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత పేదరికం పెరిగిద్దా? ఇది మీరు కాంట్రవర్సీగా ప్రజలను మభ్యపెట్టే వార్తలు తప్ప ఇంకోటి యూరియా కోసం బారులట. మరి అసలు ఇది ఏం ఫోటో? ఎక్కడ రాలే, ఏ పేపర్లో రాలే. యూరియా కోసం బారులు తీరారు అని చెప్పి ఒక వార్త వేశారు. అంటే మేము ఉన్నప్పుడు ఎక్కడ లైన్లు కట్టలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలలోనే మొత్తం దిగజారిపోయింది అన్నట్టు రాష్ట్రాన్ని క్రియేట్ చేసే విధంగా నమస్తే తెలంగాణ వార్తలు. ఇంకోటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులపైన కూడా ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.